సంబంధం లేని వ్యవహారంలో ఆరోపణలు చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ పరువు నష్టం కేసు వేస్తానని ఓ ప్రైవేటు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రదర్ అనిల్ కుమార్ తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కనీసం తన వివరణ సైతం కోరకుండానే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అనిల్ ప్రశ్నించారు. చూడంగా నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ దేర్ మైండ్. ఐ థింక్ చైనా వెళ్తుంటే ప్రజాదరణ ఆమె ఎగ్జాక్ట్లీ వెళ్లే ముందర 2 రోజుల ముందర నాకు స్టార్ట్ చేసినారు మినిస్ట్రీస్. నాకు తెలుసు ఆ వ్యక్తి, బికాస్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ వెల్ వర్స్ విత్ మీ, ఎవ్రీ ఆర్గనైజేషన్ అన్నీ పిలిచి నేను వాళ్ళని పేపర్ చూసినప్పుడు దీస్ పీపుల్ దే అప్లైడ్ ఫర్ ల్యాండ్, గవర్నమెంట్ తో అప్లై చేసుకున్నారు. మాకు 10 ఎకరాల ల్యాండ్ కావాలని అప్లై చేశారంట వాళ్ళు. ఫస్ట్ చేస్తే అంత లేదు, మాకు ఇంతనే ఇవ్వగలమని 4 acres ఏమో గవర్నమెంట్ అలాట్ చేసింది, కబ్జా కాదు మాది. ఫర్ ఎగ్జాంపుల్ చారిటీ మెంబర్స్ ఉంటారు, మా పేరు చూపించి చారిటీ మెంబర్స్. ఇప్పుడు వీఆర్ టేకింగ్ క్రిమినల్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఐఎమ్ గోయింగ్ టు జ్యుడిషియరీ. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి లాను వాడాలా. ఎంత నేనేం చెప్పకపోతే నా వై వుడ్ ఐ గో టు ద లా? బికాజ్ ఐ నో వాట్ ఐ నో. సీఎం రమేష్, చంద్రబాబు నాయుడు గారి మీద, ఇంకా రేవంత్ రెడ్డి గారి మీద దట్స్ ఆన్ ద ప్రాసెస్ విత్ ఎవ్రీ డీటెయిల్, విత్ ఎవ్రీథింగ్ యూఆర్ గివింగ్ దెమ్. ఈ ఎలిగేషన్ చేసేవాళ్ళు దే డోంట్ కీప్ క్వైట్. పాలిటిక్స్ ఫేర్ లేదు ఇక్కడ. దేర్ ఇస్ నో ఫేర్ వార్. దే ఆల్వేస్ వాళ్ళు అనుకుంటారు వీళ్ళ మీద రాళ్ళు వేస్తే మాకు ఓటు పడతాయని. రాళ్ళు వేసి ఓటు తెచ్చుకోవాలి.